రాత్రి అయితే 12 గంటలకు వెళ్ళానండి. కొత్తగా పిల్లల్ని చూడడానికి వచ్చే వాళ్ళకి లేసి కిందికి వస్తే హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్గా వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్. అలాగే నా ఛానల్ నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు అయితే బాగా చూస్తున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, మామూలుగా ఇండియాలో ఉంటే పొద్దున్నే నిద్ర లేస్తే, ఇప్పుడైతే టైం 6 అవుతుందండి, పైనుంచి కిందికి వచ్చాను. పొద్దున్నే లేసి ఇంటి దగ్గర ఉంటే నిద్ర లేస్తానే ఎక్కడన్నా పిల్లలు ఏదన్నా ఒక్క వస్తువు అక్కడ పడేసింటే వాళ్ళ మీద కొట్టడానికో తిట్టడానికో వాళ్ళని గదురుకోనో ఏదో ఒకటి చేస్తాము. కానీ ఇక్కడైతే చూడండి, ఏమీ మాట్లాడలేం. రాత్రి అయితే 12 గంటలకు వెళ్ళానండి. నేను రూమ్కి పడుకోవడానికి పైకి అయితే వెళ్ళాను. పొద్దున్నే 6 గంటలకు స్కూల్ ఉందని లేసి వచ్చేసరికి ఇంకా ఇల్లు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉంటుంది కోవిడ్లో. నాకు ఈ వీడియో ఎందుకు చేయాలనిపించిందంటే, ఇంటికాడ ఉన్నప్పుడు నేను పిల్లల్ని అయితే చాలా కసిరేదాన్ని. వాళ్ళు చెప్పిన మాట వినకపోయినా, ఏదన్నా వద్దన్న పని చేస్తున్నా, ఏదంటే ఎక్కడంటే అక్కడ పడేసినా, ఎత్తకపోయినా వాళ్ళ మీద కసిరి కొట్టడానికి వెళ్ళి గదురుకోవడం అలా ఇలా చేసేదాన్ని. మన ఇండియాలో పిల్లలు చాలా బెటర్ అండి ఇక్కడ కంటే. ఇండియాలో పిల్లలు తులో చేస్తున్నారు, అతి చేస్తున్నారు అంటే మనం వాళ్ళని ఎంత ఇది చేస్తాము, అరుస్తాము, తిడతాము, ఏదో ఒకటి చేస్తుంటాము. కానీ ఇక్కడైతే అలా ఏం చేయలేమండి. లేసి కిందికి వస్తే ఇలా ఉంది. అదే ఇండియాలో పిల్లలైతే మరి చిన్న పిల్లలు కూడా ఎవరు లేరండి మా ఇంట్లో. మినిమం లాస్ట్ చిన్న పాప అంటే 13 సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి. ఇంకా పెద్దవాళ్ళే అంతా కొట్టుకోవడం, దిండ్లతో కొట్టుకోవడం, అది చేయడం ఇది చేయడం చేసి ఇలా చేశారు. రాత్రి నేను అనుకొని వెళ్ళాను. పొద్దున్నే అయితే రాత్రి అయితే మా ఇంటికి ఎవరు రాలా. నార్మల్గా ప్రతిరోజు అయితే మా మేడం వాళ్ళ కొడుకులు కోడన్లు వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా వచ్చి ఇల్లంతా అదేదంటారు కదా, చిట్లా కొప్పేసినట్టు వేసేసి ఆడవాడ పీకేసి గందరగోళం చేసి వెళ్ళిపోతారు. కానీ రాత్రి అయితే పైకి వెళ్ళేటప్పుడు అబ్బా ఈరోజు అన్నీ సర్దేసిన, ఇంకేముండదులే, పొద్దున్నే వస్తానే ఇంకా అక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉంటాయి, ఇంకా వేరే పని చేసుకోవడం, కిచెన్లో పాడు చేసుకోవడము, ఇదంతా క్లీన్ చేసుకోవడమే ఉంటుంది. ఏదో ఒక చిన్న పని అయినా ఈరోజు తగ్గింది అని రాత్రి అయితే అంతా నీట్టు సర్దిపోయాను. పైకి వచ్చేసరికి అయితే ఇట్లా గందరగోళం చేశారండి. ఇలా ఉంటుంది కోవిడ్ ఇళ్లలో. మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇంటికాడ మన పిల్లల్లాగే కోవిడ్ పిల్లలు కూడా ఉంటారేమో అనుకుంటుంటారు. ఎవరన్నా ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి వచ్చే వీసా పైన వస్తే వాళ్ళకి అర్థం అవుతుందని చెప్తున్నాను. మన ఇంటి దగ్గర అయితే పిల్లల్ని మనం ఏదో ఒక మాట అంటాము, ఏదో ఒకటి అతి చేస్తే కొట్టడము, తిట్టడము, గదురుకోవడము, ఇలా ఏదో ఒకటి చేస్తాము. కానీ ఇక్కడ మాత్రం ఈ పిల్లల్ని ఏమీ మాట్లాడకూడదు. ఏమన్నా మాట్లాడినామంటే ఇంకా మన పైకే గొడవకు వచ్చి మా పిల్లల్ని ఎందుకు అలా అన్నారు, ఇలా అన్నారు, ఇంకా మీరు ఉండేది ఎందుకు, చాలా అపురూపంగా చూసుకుంటారండి ఇక్కడ పిల్లలను. ఇలా చేసి పెట్టేశారు ఫ్రెండ్స్. నిజంగా వద్దురా బాబోయ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ తప్పదండి, ఇక్కడ వచ్చాక వాళ్ళని ఏమీ అనలేము. ఎందుకు ఇలా పడేశారని కూడా మనం ఏం మాట్లాడలేము. అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. అయితే ఇంకంతా క్లీన్ చేయడం ఫ్రెండ్స్. ఓకే అండి, ఇలా ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా పిల్లలు చూడడానికి వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా పీక్ పడేశారు. నేను ఇండియాలో మా పిల్లల్ని అయితే కొట్టేదాన్ని, తిట్టేదాన్ని కదా. మన పిల్లల్లాగే వీళ్ళ పిల్లలను కూడా గదురుకుంటే ఏం మాట్లాడరు, చెప్పిన మాట వింటారేమో అని పొరపాటును కూడా ఏమనకండి కోవిడ్ పిల్లల్ని. వాళ్ళు ఏం చేసినా మనమైతే ఏం మాట్లాడకూడదు. వాళ్ళు చెత్త చేసుకుంటూ పోతుంటే మనమంతా నీట్గా క్లీన్ చేస్తూ పోవడం తప్ప నోటి నుంచి వేరే మాట వాళ్ళనైతే మనం ఏం అనకూడదండి. దయచేసి ఎవరు పిల్లల్ని అయితే ఏమీ అనకండి. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో పనే కదా, ఈ పని అంతా ఎప్పుడు చేయాలా అనుకుంటుంటే, నేను మీకు వీడియో తీసి చూపించాలా అని వీడియో తీస్తుంటే మా మామ వాళ్ళ 4వ కొడుకు, అదే మా మేడం వాళ్ళ 4వ కొడుకు అయితే ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి, శాంతి పైన పని వాళ్ళు వచ్చారు, పైన రూమ్ వేస్తున్నారండి కొత్తగా 3వ ఫ్లోర్లో. అది ఎవరికనేది ఇంకా నాకు తెలియదు, నేనైతే అడగలేదు. ఇంకా పైకి వెళ్ళేసి
అక్కడ ఎంత పని చేశారు, ఎంతమంది మనుషులు వచ్చారు అనేసి వీడియో తీసి అయితే పెట్టమన్నాడండి. ఇంకా తప్పేదేం లేదన్నట్టు నాకు పని ఉంది బాబా అంటే లేదు అయినా పర్లే కాసేపు వెళ్ళి తీసి పెట్టు నాకు అన్నాడు. ఇంకా తప్పదన్నట్టు వెళ్తున్నానండి పైకి. మీకు కూడా ఎంత మాత్రం పని చేస్తారా, ఏం కడుతున్నారా అని నాకు తెలీదు. రూమ్ అయితే వేస్తున్నారంట, ఇప్పుడైతే ఫోన్ చేసి చెప్పాడు. చూసేయండి, మీకు చూపిస్తా. Welcome. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా పిల్లలను చూడడానికి వచ్చే వాళ్ళకి చెప్పాలనిపించింది. దాంట్లోన నాకు పిల్లలు గుర్తొచ్చారు. ఇంటి దగ్గర నేనున్నప్పుడు నా పిల్లల్ని ఎలా అన్నానా అనేసి నా పిల్లల విలువ నాకు బాగా తెలిసి వచ్చిందండి. కొత్తగా వచ్చే వాళ్ళైతే దయచేసి పిల్లల్ని ఏమనకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు, మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే ఈ వీడియో తెలుసుకుంటారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.